నమస్తే ఇండియా, వెల్కమ్ టు జర్మనీ. మనం ప్రపంచ మేధావుల్లో ఒకరైన ఆల్బర్ట్ ఐన్స్టైన్ పుట్టిన ఉల్మ్ అనే నగరంలో ఉన్నాం. 1879 మార్చి 14న ఐన్స్టైన్ ఒక యోధుడి కుటుంబంలో ఈ ప్రాంతంలోనే జన్మించాడు. ఐన్స్టైన్ జన్మించిన ఇల్లు ప్రస్తుతం లేనప్పటికీ ఆయన ఇక్కడే జన్మించాడు అనడానికి గుర్తుగా ఐన్స్టైన్ ఫౌంటైన్ అనే ఒక ప్రత్యేకమైన స్మారకాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐన్స్టైన్ ని ప్రతిపాదించిన E=mc² మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. యావరేజ్ స్టూడెంట్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఐన్స్టైన్ కొద్ది కాలంలోనే ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఐన్స్టైన్ కి గుర్తుగా సిటీ మధ్యలో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఒక స్మారకం కూడా ఉంది. నోబెల్ గ్రహీత అయిన ఐన్స్టైన్ జర్మనీని వదిలి అమెరికాకు ఎందుకు పోవాల్సి వచ్చింది? 1955లో ఐన్స్టైన్ చనిపోయిన తర్వాత ఆయన మెదడుపై ఎవరు ఎందుకు పరిశోధనలు చేశారు? ఇలా ఐన్స్టైన్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ వెంకీ విండోస్ 360లో అప్లోడ్ చేశాను. దయచేసి వెళ్ళి చూడండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.